వెల్కమ్ టు రాజనీతి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశించారు, అందుకే నన్ను గెలిపించారు, దానికి తగ్గట్టే నేను పనిచేస్తూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ని గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పట్టాలు తప్పిన పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాం. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టేశాం. రాష్ట్రానికి 7 నెలల కాలంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము సాధించిన ఘనత అని చెప్పుకొచ్చారు. దానికోసమే ప్రజలు మమ్మల్ని గెలిపించారని కూడా చెప్పారు. యాక్చువల్గా అభివృద్ధి, చంద్రబాబు అభివృద్ధి ఈ 2 పర్యాయ పదాలు, అందులో 2 ఆలోచనలు లేదు. కాకపోతే దీనికంటే మిన్నగా అభివృద్ధితో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలన్నిటికి కూడా బదులు తీర్చుకుంటారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని జనం ఓట్లేశారు. ఆ అరాచకాలకు బదులు చెప్పాలని ఆశించారు. బదులు చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డిలా కర్రలో కత్తులు తీసుకొని హడావుడి చేయమని కాదు, చట్టపరంగానే బదులు చెప్పాలని ఆశించారు. కానీ ఆ విషయంలో వాళ్ళ ఆశలు ఫలించాల. అభివృద్ధి విషయంలో ఓకే, బట్ అభివృద్ధి కంటే వాళ్ళ అజెండా వేరే ఉంది. ఆ విషయంలో వాళ్ళు నిరాశకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సోషల్ మీడియాలో అరాచకంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం, వాళ్ళని అరెస్టులు చేసామని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు చిన్న వాళ్ళు, వర రవీందర్ రెడ్లు, లేదంటే ఇంటూరి కిరణ్లు, వీళ్ళంతా కూడా వీళ్ళ వెనకాల ఉన్న పెద్దలు ఉంటారు, పెట్టించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మీదకి ఇంకా వెళ్ళలేదు. తర్వాత ఈ చిన్న వాళ్ళని అరెస్టులు చేస్తే క్యాడర్ సాటిస్ఫై కాదు. క్యాడర్ అంతా కూడా ఎట్లా ఫీల్ అయ్యారంటే 5 ఏళ్ళు నిర్బంధాలు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. తర్వాత ఈ నాయకులందరూ, వైసీపీలో అరాచకం చేసిన నాయకులందరూ కూడా వీళ్ళకి అసలు శత్రువులు అన్నట్టు ఒక ఇది పెంచుకున్నారు మనసుల్లో. అంటే వాడు మనకు శత్రువు, ఆడికున్న ఈ కార్యకర్తకి గట్టు తగాదాలు, భూమి తగాదాలు ఏముండవు. వాళ్ళంతా చంద్రబాబుని అరాచకంగా తిట్టారు, అరాచకాలు చేశారు కాబట్టి వీళ్ళు శత్రుత్వాన్ని పెంచుకున్నారు. దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ ఆ భావన పోదు, వీళ్ళకి సాటిస్ఫై కారు. జగన్ రెడ్డి మొదలుకొని పెద్దిరెడ్లు, చెవిరెడ్లు, అప్పలరాజులు, నానీలు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని వదిలేసి సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టి మేము చర్యలు తీసుకున్నామంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. వీళ్ళ అరాచకాల మీద విచారణ జరపడంలో ప్రభుత్వ ఉదాసీనత ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా నష్టం రాదు, ఎందుకంటే సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఆయనే క్రెడిట్ కొట్టేశారు. ఆయన మాట్లాడిన తర్వాతే అరెస్టులు మొదలైనవి, ఆ క్రెడిట్ ఆయనకి వెళ్ళింది. తర్వాత కడపలో పంచాయతీరాజ్ ఉద్యోగిని కొడితే అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు, అరెస్ట్ అయ్యారు, ఆ క్రెడిట్ కూడా ఆయనకి వచ్చింది. సో ఆయన విషయంలో ఆయన గట్టిగానే వెళ్తున్నారనే భావన అయితే ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మెత్తగా వ్యవహరిస్తుంది అనే అసంతృప్తి ఉంది పార్టీ క్యాడర్లో. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, రేషన్ బియ్యం కుంభకోణం, అక్రమ గనుల తవ్వకాలు, ఒకటేంటి మొత్తం అన్నీ వైసీపీ నాయకుల ప్రమేయంతో జరిగినాయి. ప్రభుత్వం మారగానే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ అంశాలన్నిటి మీద సిఐడి విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. అయితే దానికి తగ్గ వేగంతో చర్యలు తీసుకోవట్లేదు. కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు కూడా వేచి చూశారు పోలీసులు. ఇంకొంతమంది పారిపోయేదాకా వదిలేస్తున్నారు, పారిపోయాక వెతుకుతున్నాం అంటారు. నెలల తరబడి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డిని ఇంతవరకు పట్టుకోలేదు. అతురక కిషోర్ అనేవాడిని 6 నెలల తర్వాత పట్టుకున్నారు. అంటే ప్రభుత్వం ఫాలోఅప్ చేస్తూ ఉంటే పోలీసులు పనిచేస్తారు, లేదంటే నాకు ఎందుకు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు కూడా వ్యవహరిస్తారు. పైగా ఈ మధ్య కొంతమంది తెలివి మీరిన అధికారులు, తెలివి మీరిన పోలీసులు ఏమంటున్నారంటే, మాకు ఇంకా చాలా ఏళ్ళు సర్వీస్ ఉంది, ఏమో రేపు పొద్దున మళ్ళీ వాడు వస్తే వాడు మా ఎంట పడతాడు కదా, మాకెందుకు వచ్చిన గొడవ, ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అలాగే పెద్దిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళతో రాజీ పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా క్యాడర్ని అసహనానికి గురి చేస్తున్నాయి. ఇక మద్యం కేసులో ఈ జే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే డిస్టిలరీలో సోదాలు చేశారు. చాలా సాక్ష్యాలు, కీలకమైన సాక్ష్యాలు దొరికినాయి అన్నారు. వీటన్నిటికీ ఓనర్ల వైసీపీ నాయకులనే చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ కేసుల్లో ఎలాంటి ముందడుగు లేదు. చంద్రబాబు గారు చెప్తున్నట్టు అభివృద్ధి కోసం, అమరావతి కోసమే కాదు, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఎనానిమస్ తీర్పు అది. ఎందుకంటే
164 సీట్లు వచ్చినాయి. కేవలం 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. జగన్ అరాచకాలకు వ్యతిరేకంగా వేసిన ఓటు ఇది. కేవలం అభివృద్ధి కోసమే వేసుంటే 100-125 దగ్గర ఆగి ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఖతం చేయాలని జనం ఓట్లేశారు. దాన్ని విస్మరించి కేవలం అభివృద్ధి మీదే దృష్టి పెడుతూ పోతే 2019లో కథ పునరావృతం అవుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఏ రోజు కూడా గెలిపించాల చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 దఫాలు మనం తీసుకుంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 99లో రెండోసారి గెలిచారు. ఆ రోజున 95-99 మధ్య ఆయన కొంత స్పీడ్గా ఉండటం, రాజకీయ ఎత్తుగడల్లో కూడా ఆయన అప్పుడు చాలా దూకుడుగా ఉండటం మూలంగా ఎఫిషియెంట్ టీమ్, మినిస్టర్స్ టీం ఉండటం, బీజేపీతో పొత్తు అది కూడా కీలకం. ఎందుకంటే ఆ రోజున వాజ్పేయిని ఒక్క ఓటుతో దించేశారు. ఆ సానుభూతి ఇవన్నీ పనిచేసి 99 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ 99-2004 మధ్యలో ఆయన రాజకీయం మానేసి పూర్తిగా అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించారు. ఒక నూతన హైదరాబాద్కి ఆయన బాటలు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన దృష్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి మీద పెట్టారు. కానీ 2004 ఎన్నికల్లో ఏమైంది? హైదరాబాద్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాల. అంటే అక్కడ అర్థం అవుతుంది, నువ్వు ఎంత అభివృద్ధి చేసినా అభివృద్ధి గెలిపించదు. అదొక ఎక్స్పీరియన్స్. మళ్ళీ 2014-19 మధ్యలో విభజిత రాష్ట్రం, ఆస్తులు లేవు, అప్పులు వచ్చినాయి పాటా కింద, రాజధాని లేదు. కానీ అలాంటి రాష్ట్రాన్ని ట్రాక్ మీద పెట్టారు. ఆ విషయంలో చంద్రబాబు గారు ఎఫిషియెంట్, అందులో రెండో అనుమానమే లేదు. ఆయనకు సాటి వచ్చే నాయకులు లేరు. కానీ ఆ అభివృద్ధి ఆయన గెలిపించాల. ఆయన ముఖ్యమైన ప్రాజెక్టులు పెట్టిన ప్రాంతాలన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? కేవలం అభివృద్ధి ఒక్కటే గెలిపించదని. 2004లో ఎక్స్పీరియన్సు, 2019లో ఎక్స్పీరియన్సు, ఈ 2 అనుభవాల తర్వాత కూడా ఆయన మారకపోవటమే ఆశ్చర్యకరంగా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.